హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? శాతవాహనులు సంబంధించి మనం ఆల్రెడీ లెక్చర్ 5 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇవాళ లెక్చర్ నెంబర్ 6 స్టార్ట్ చేయబోతున్నాము. ఎలా చేస్తాం మీకు అందరికి తెలుసు కదా. విత్ ఇమేజెస్, విత్ ట్రిక్స్, విత్ టిప్స్, కోడింగ్ లాంగ్వేజ్తో ఏపీ హిస్టరీని మీరు మర్చిపోలేనంతగా మనం ఈ వీడియోస్ మీకు తయారు చేసి ఇస్తున్నాము. అయితే మనం 5 లెక్చర్స్ ఏమేమి కంప్లీట్ చేసుకున్నాము. ఆధారాలకు సంబంధించి ఫస్ట్ 3 లెక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాము. జన్మస్థలము, రాజకీయ చరిత్ర కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళ సరిహద్దులు ఏంటి, వాళ్ళ రాష్ట్రాలు ఏమేమి ఉన్నవి అనేది ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, ఈ ఇమేజెస్తో ట్రిక్స్తో నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. సో రిటర్న్గా మీరేం చేయాలి, ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లైక్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవాళ శాతవాహనుల రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో చూద్దాం. రాష్ట్ర పరిపాలన ఎలా ఉండేదంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము పాస్ట్ వీడియోస్లో. వీళ్ళు ఎవరికి సామంతులు? మౌర్యులకి సామంతులు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అశోకుడు గుర్తున్నాడా? మౌర్యుల సామ్రాజ్యంలో అశోకుడు ఎవరైతే ఉన్నారో అతని సామంతరాజు ఎవరు? శ్రీముఖుడు. గుర్తుందా? శ్రీముఖుడు నేను లెక్చర్ నెంబర్ 3లో చెప్పాను మీకు. శ్రీముఖుడు అశోకుడి సామంతరాజు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. గుర్తుందా? అశోకుడు మనకి మౌర్యుల్లో ఎవరెవరు ఉన్నారు? చంద్రగుప్త మౌర్య, బింబిసార, అశోక. ఏబిసి కీవర్డ్ గుర్తుందా? ఏబిసి. అయితే అశోకుడు చివరివాడు, శ్రీముఖుడు మొదటివాడు. ఇలా చెప్పాను. గుర్తుందో లేదో మీకు? గుర్తు లేకపోతే ఒకసారి లెక్చర్ నెంబర్ 3 చూడండి, మీకు గుర్తొచ్చేస్తుంది. ఓకే, అయితే ఈ మౌర్యుల పరిపాలన ఎలా అయితే ఉన్నదో అలానే వీళ్ళ శాతవాహనుల పరిపాలన కూడా ఇంచుమించు అలానే ఉండేది. కొన్ని మైనర్ మార్పులు ఉండేవి. ఏంటా మైనర్ మార్పులు? అప్పట్లో మౌర్యుల రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ రాజు ఎవరైతే అశోకుడు కానీ, బింబిసారు కానీ, లేదంటే చంద్రగుప్త మౌర్యులు కానీ, వాళ్ళు మానవ మాతృలాగానే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. మేము కూడా మానవులమే, రాజైన మాత్రాన పెద్దవాళ్ళేం కాదు, మేము కూడా మానవ మాతృలమే అన్నట్టు వాళ్ళు అనుకునేవాళ్ళు. అలానే ట్రీట్ చేసేవాళ్ళు. ఏదైనా యుద్ధం ఉన్నా సరే, ఏమున్నా సరే ముందు వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, అయితే ఈ శాతవాహన రాజు ఏం చేసేవాళ్ళంటే, మేము దైవాంశ సంభూతులము. వీళ్ళు బ్రాహ్మణ్ కల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. చతుర్వర్ణ వ్యవస్థ ఇవన్నీ తీసుకుని వచ్చారు. అయితే వీళ్ళు దైవాంశ సంబూతుల్లా వాళ్ళని వాళ్ళు ట్రీట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ పేర్లలో కూడా మహారాజా, రాజాది రాజా ఇలాంటి పేర్లు వాడుకునేవాళ్ళు. ఉత్తర భారతదేశంలో మనకి మహారాజా, రాజాది రాజా అని చెప్పి కుషానాలు వాడేవాళ్ళు. అయితే దక్షిణ పదంలో ఇటువైపు దక్షిణాన మన సౌత్ జోన్లో శాతవాహనులు ఇవే పేర్లని వాడుకునేవాళ్ళు. ఓకే, సో ఈ పరిపాలనలో భాగంగా మనకి రాజులు ఏం చేసేవాళ్ళంటే 4 మంత్రుల్ని అపాయింట్ చేసుకునేవాళ్ళు. మనకి ఎలా అయితే ఇప్పుడు మంత్రి మండలి ఉంది కదా, క్యాబినెట్ అంటాము, అలానే వాళ్ళకు కూడా మంత్రి మండలి ఉండేది. ఆ 4 మంత్రులు ఎవరుంటారు అంటే విశ్వ అమాత్యాలు. మంత్రుల్ని అమాత్యాలు అనేవాళ్ళు. విశ్వ అమాత్యం మార్చులు ఇప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాము. మాత్యాలు మంత్రులు, గౌరవ మాత్యులు, గౌరవ వ్యవసాయ మాత్యులు అని చెప్పి మనం ఇప్పుడు కూడా మంత్రుల్ని అదే పేర్లతో పిలుస్తూ ఉంటాము. అలానే అప్పట్లో కూడా విశ్వ అమాత్యులు అంటే రాజు అంతరంగిక సలహాదారుడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, సలహాదారులు. లాస్ట్ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో సలహాదారుడు అనే టాపిక్ బాగా రచ్చరచ్చగా ఉండేది. ఓకే, సో మనకి పాలిటిక్స్ పక్కన పెడితే మనకి ఈ అంతరంగిక సలహాదారులు ఎవరు ఉండేవాళ్ళు? విశ్వ అమాత్యులు ఉండేవాళ్ళు. విశ్వాసంగా ఉండేవాళ్ళనే రాజు సలహాలు తీసుకునేవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రాజా అమాత్యులు అంటే అక్కడ పేర్లో నుంచి కనిపిస్తుంది, రాజాజ్ఞలను అమలు పరిచేవాడు. ఓకే, మహా అమాత్యులు ఎవరు? ఆర్థిక మంత్రులు. బాగా డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? ఆర్థిక మంత్రి దగ్గరే ఉంటాయి. రైట్. అమాత్యులు అంటే ఆహారాలకు అధిపతి. ఆహారాలు అంటే వీళ్ళ ఏరియాస్ని, వీళ్ళ ఏదైతే సౌత్ జోన్ మొత్తం ఉందో వాటిని ఆహారాలు మనకి వీళ్ళు బైఫాబ్రికేట్ చేశారు. స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే వీళ్ళు విలేజెస్ని ఆహారాలుగా డివైడ్ చేశారు, సిటీస్ని. అలా నెక్స్ట్ మీకు బైఫాబ్రికేషన్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీళ్ళ ఇతర అధికారులు ఎవరెవరైతే ఉండేవాళ్ళో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కూడా నేను కావాలని చిన్నదే చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే ఈ అధికారులు చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి క్లియర్గా చెప్దామని చిన్న వీడియో చేశాను. ఓకే, బాండాగారికుడు ఎవరు? ఇతను కోశాధికారి అంటే ఇతను ఏం చేస్తారు? వస్తు రూపంలో ఇవన్నీ పన్నుల్ని శిస్తుని వసూలు చేస్తూ ఉంటాడు. బండాగారం అంటే తెలుసు కదా, వస్తువులే ఉంటాయి కదా మన దగ్గర. బండాగారంలో ఏముంటాయి? బండాగారం అంటే మనకి ఏదైతే స్టోరేజ్ రూమ్ పెడుతూ ఉంటాం కదా మన ఇళ్లలో, బండాగారం
అలానే వస్తు రూపంలో వీళ్ళు శిస్తు వసూలు చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వస్తువులు, భండాగారంలో వస్తువులు ఉంటాయి. ఇరణికుడు అంటే ఏంటంటే ఇతను కూడా కోశాధికారే. ఇతను శిస్తుని ద్రవ్య రూపంలో వసూలు చేస్తాడు. ద్రవ్య రూపంలో ఎలా గుర్తుపెట్టుకుంటాం? హీరో ఏం చేస్తాడు? డబ్బుల్ని వస్తు రూపంలో, ద్రవ్య రూపంలో వసూలు చేస్తాడు. పన్నుల్ని హీరో ఏం చేస్తాడు? ద్రవ్య రూపంలో పన్నుల్ని వసూలు చేస్తాడు, వస్తు రూపంలో కాదు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి, కానీ మీ దగ్గర ఉన్న వస్తువులు మాత్రం నేను లాక్కోను అని చెప్పి హీరో లాగా చెబుతాడు ఇతను. ఓకే. నిబంధనాధికారి కేంద్ర ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. పత్రాలు నిబంధనలు దేంట్లో రాస్తాం? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేంట్లో రాస్తాం? నిబంధనాధికారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పత్రాలను కదా రాసేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మహాధార్మిక విద్య, మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు. ధార్మికం అంటే మతపరమైనది, విద్యాపరమైనది. మనం ధార్మిక గ్రంథాలు అని చెప్పి వింటూ ఉంటాం కదా. ధార్మిక గ్రంథాలు అంటే మతపరమైన గ్రంథాలు. అయితే మతపరమైన గ్రంథాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ధార్మిక అనే పదం వచ్చినప్పుడు. ఆ వివాదాలను పరిష్కరిస్తాడు ఇతను. మహా ఆర్యక ఏం చేస్తాడు? న్యాయపర వివాదాలను పరిష్కరిస్తాడు. ధర్మం మతపరమైన ధార్మిక వివాదాలను అని గుర్తుపెట్టుకోవాలి. మహా ఆర్యక న్యాయపరమైన వివాదాలను. ఓకే. లేఖకుడు రాజు పత్రాలను, శాసనాలను తయారు చేసి రాజు అంతరంగిక కార్యదర్శి. ఓకే. ఇతను ఏం చేస్తాడు? రాజు పత్రాలను అప్లికేషన్స్ అవన్నీ తయారు చేస్తాడంట అతను. లేఖ అప్లికేషను గుర్తుపెట్టుకోండి. మహాతలవర అంటే ప్రధాన సేనాధిపతి. తల్వార్ తెలుసు కదా మీకు. హిందీలో తల్వార్ అంటే ఏంటి? తల్వార్ అంటే స్వర్డ్, కత్తి. చూడండి, తల్వార్ ఎవరి దగ్గర ఉంటుంది? సేనాధిపతి దగ్గరే కదా. ఎవరైతే యుద్ధం చేస్తారో, సేనని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా అధికారులు ఎవరున్నారు? దూత రాయబారి. ఇది మనం పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. దూత అంటే రాయబారి, మనకు అర్థమైపోతుంది. ప్రతిహారుడు అంటే కోట రక్షకుడు. హారుడు ఎలా గుర్తుపెట్టుకుంటాం? ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. చూడండి, ఇమేజ్లో చూడండి, ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి పంపిస్తాడు కదా. కోట రక్షకుడు గేట్ దగ్గర ఉండి కోటను రక్షిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళని చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు. రుజుగాహక అంటే భూమిని కొలిచి శిస్తును వసూలు చేస్తాడు. భూమిని కొలిచి ఏం చేస్తాడు? ఇతను జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ భూమి నాదా నీదా, నాది అని చెప్పి నేను, కాదు నాది అని చెప్పి మా ఫ్రెండ్ ఇద్దరం గొడవ పడుతున్నాము. అయితే రుజుగాహకుడు ఏమన్నాడు? ఈ భూమి నీదైతే రుజువేంటి అని అడిగాడు. భూమి నీదైతే రుజువేంటి, రుజువు చూపి అన్నాడు. అలా గుర్తుపెట్టుకోండి. రుజుగాహకుడు ఏం చేస్తాడు? భూమిని కొలుస్తాడు. రుజుగాహకుడు. అర్థమైందా కీవర్డ్? మళ్ళీ చెప్పమంటారా? రుజుగాహకుడు ఏం చేస్తాడు? ఈ భూమి నాదని నేను, కాదు నాది అని చెప్పి నా ఫ్రెండ్ గొడవ పడుతున్నాము. రుజుగాహకుడికి వచ్చి, అయ్యా ఇది నీ భూమి అయితే నువ్వు రుజువు చూపించు అన్నాడు. భూమి గురించి రుజువు చూపించు. రుజుగాహకుడు, భూమి రుజువు. ఓకే. అక్షపటకులు రాజు ఆజ్ఞలను, వ్యవహారాలను పత్రాల్లో వ్రాసి భద్రపరిచేవాడు. ఇందాక స్లైడ్ లో కూడా ఇలాంటిదే ఒకటి చూసాము. ఎవడు? లేఖ అనే కీవర్డ్ చెప్పాను, గుర్తుందా? లేఖకుడు రాజు పత్రాలను, శాసనాలను తయారు చేసి అంతరంగిక కార్యదర్శి. ఇతను అంతరంగికంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఓకే. అయితే సేమ్ అలానే అక్షర పటకులు ఏం చేస్తారు? రాజు ఆజ్ఞలను, వ్యవహారాలను పత్రాల్లో రాస్తాడు. సేమ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అక్షరాలు రాస్తాడు. లేఖకుడు కూడా తన ఆదేశాలను రాసి రాజు అంతరంగీకరణలో డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఆ రూల్స్ని. ఓకే. నెక్స్ట్, రాజ్యంలో రాజు తర్వాత అత్యంత ఉన్నతాధికారి ఎవరు? మహాభోజుడు. బాగా భోజనం చేస్తాడు. ఉన్నదంతా తినేస్తాడు రాజు తర్వాత. రాజు లేకపోతే మొత్తం తినేస్తాడు. ఓకే. అయితే వీళ్ళకి సైన్య బలం కూడా ఉన్నది. సైన్య బలం గురించి డిస్కస్ చేద్దాం. సైన్య బలం ఎలా ఉండేది అంటే, వీళ్ళది సైన్యానికి సంబంధించి హదిగుంప శాసనం చూద్తుంది. హదిగుంప శాసనంలో ఏముంది? చతురంగ బలాలు ఉన్నాయి వీళ్ళకి. చతురంగ బలాలు అంటే వీళ్ళకి ఏనుగుల బలాలు ఉండేది. చతురంగ బలాల గురించి ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. ఏం బలాలు ఉన్నాయి? ఏనుగు బలము, పద బలము, వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ దగ్గర సైన్యం ఎలా ఉండేది, ఎలా వాళ్ళు అటాక్ చేసేవాళ్ళు, అదంతా లాస్ట్ వీడియోలో చెప్పాను. చూడకపోతే ఒకసారి చూడండి. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? గంపని మనం తల మీద పెట్టుకోవాలి అంటే బాగా బలం ఎక్కువ కావాలి. అలా గుర్తుపెట్టుకోండి. హదిగంప శాసనాన్ని మనం గంప రూపంలో కీవర్డ్లో గుర్తుపెట్టుకున్నాము. శాతవాహనుల కాలం నాటి సైనిక విన్యాసాల గురించి కానీ, వ్యూహ రచనల గురించి కానీ,
అమరావతి శిల్పాల్లో నీట్గా చెక్కున్నాయి. ఒకవేళ మనం అమరావతి వెళ్తే అక్కడ శిల్పాల్లో మనకి శాతవాహనులు లాంటి మొత్తం క్లియర్గా మనకి అక్కడ చెక్కి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఈ అమరావతి ఫేమస్ అవ్వడానికి, అమరావతిని మనకి క్యాపిటల్గా మార్చడానికి అప్పట్లో వీళ్ళు ధాన్యకటకం, అమరావతిని ధాన్యకటకం అని చెప్పి అనేవాళ్ళు. అయితే ఈ ధాన్యకటకంని క్యాపిటల్ సిటీగా మార్చారు. అప్పట్లో శాతవాహనుల కాలంలోనే అమరావతిని మన క్యాపిటల్ సిటీగా మార్చారు. ఇప్పుడు కూడా మనం క్యాపిటల్ సిటీగానే దీన్ని ట్రీట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్కందవరం. స్కందవరంలో స్కందవరం అంటే దేన్ని అంటామంటే తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవరం అంటాము. ఎలా గుర్తుపెట్టుకుంటాం? స్కంద మూవీ తెలుసు కదా, స్కంద మూవీ. లాస్ట్ టైం నేను బాలకృష్ణ మూవీ అన్నాను, సారీ, ఇది రామ్ మూవీ అంట. ఓకే, స్కంద అంటే మనం ఆ మూవీలో ఫుల్ కత్తులు కటారులు నరుక్కోవటము, సైనికులు అలా ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కంద, ఓకే, సైనికుల శిబిరం. ఓకే, కటకం అంటే శాశ్వత సైన్యాగారము. ఎలా గుర్తుపెట్టుకుంటాం? కటకటాల్లో వెళ్ళాలి, కటకటాల్లో పంపిస్తారు. సైన్యం వచ్చి ఒకవేళ మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కటకటాల్లో పంపిస్తారంట. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రతి రాష్ట్రంలోనూ సైన్యాగారం ఉండేది, ప్రతి నగరాల్లోనూ రక్షణ మార్గాలు ఉండేవి. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి ఇంకో డౌట్ ఏమొస్తుందంటే వీళ్ళ రాజ్యాన్ని ఎన్ని భాగాలు చేసేవాళ్ళు, ఎన్ని ముక్కలుగా. అది ఇందాక చెప్పాను కదా, మనకి ప్రస్తుతం డిస్ట్రిక్ట్స్, స్టేట్స్, దాని తర్వాత మనకి గ్రామాలు, మండలాలు ఎలా అయితే ఉన్నాయో అలానే వీళ్ళు ఏం చేశారంటే ఆహారాలు, విషయాలు, గ్రామాలు అని చెప్పి ఫస్ట్ మొత్తం రాజ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఈ సౌత్ జోన్ మొత్తం వీళ్ళు పరిపాలించారు. అయితే ఇందులో దీని మొత్తాన్ని రాజ్యం అంటాం. దీన్ని ఏం చేశారంటే ఆహారాలుగా డివైడ్ చేశారు. ఆహారాల్ని మళ్ళీ విషయాలుగా డివైడ్ చేశారు. విషయాలంటే ఇంకొద్దిగా చిన్నవి అన్నట్టు. ఓకే, ఈ విషయాలను మళ్ళీ గ్రామాలుగా మళ్ళీ డివైడ్ చేశారు. ఓకే, రైట్. అయితే ఈ రాజ్యానికి అధిపతి రాజే ఉంటాడు. రాజుని దైవదత్తంగా భావించేవాళ్ళు. అది ఆల్రెడీ స్టార్టింగ్ స్లైడ్లో నేను మీకు చెప్పాను. ఆహారాలని అమాత్యులు, ఎవరైతే మంత్రి మండలి ఉన్నారో వాళ్ళు పాలిచ్చేవాళ్ళు. ఓకే, ఇదేంటంటే రక్త సంబంధికులకు, కుమారులకు ఇచ్చేవాళ్ళు. ఎవరైతే రాజు ఉన్నాడో అతని రక్త సంబంధికులు ఉంటారు కదా, వాళ్ళని కానీ అతని కుమారులు కానీ దీన్ని పాలించడానికి ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ విషయాలు అంటే ప్రస్తుతం మనకి మండలాల్లాగా. ఓకే, ఇది డిస్టిక్ లాగా, ఇది మండలాల్లాగా. ఇవి గ్రామాలు, విలేజెస్ మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే దీనికి ఎవరుంటారు? విషయాధిపతి ఉంటారు. గ్రామాలకి గ్రామికుడు లేదా గుల్మిక, ఒక 4-5 గ్రామాలు కలిపి గుల్మిక అని చెప్పి ఒక అధికారిని పెట్టేసేవాళ్ళు. ఇది దేంట్లో చెప్తుంది? మేకధోని శాసనంలో చెబుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, మేకధోని, మేక, గోట్, గుర్తుందా లేదా? గోట్, మేకధోని, మేక, గోట్ ఎక్కడ ఉంటాయి? విలేజెస్లో ఉంటాయి. మనకి గుల్మిక గురించి ఎక్కడ చెబుతుంది? మేకధోని శాసనంలో మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నిగమ సభ అంటే ఏంటంటే మనకి వర్తక వాణిజ్యం చేసేవాళ్ళు వీళ్ళు. ఓకే, వర్తకం అంటే ఇప్పుడు మనకి వాళ్ళు ట్రేడ్ కూడా చేసేవాళ్ళు. ఆ ట్రేడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనకి ఆర్థిక వ్యవహారాల గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకి క్లియర్గా వస్తుంది. అయితే ప్రస్తుతం నిగమ సభ ఏంటంటే ఎవరైతే ఈ బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, ఈ బిజినెస్ పర్సన్స్ నగరాల్లో ఉంటారు కదా, ఈ నగరాల్లో ఉండే బిజినెస్ పర్సన్స్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు, బిజినెస్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆ బిజినెస్ మీటింగ్ని నిగమ సభ అని చెప్పి అంటారు. రాజ్యంలో పట్టణాలను, ఏదైతే పట్టణాలు, నగరాలు ఉన్నాయి కదా, ఆ నగరాల్లో ఈ నగరాల్ని నిగమాలు అంటారు. ఆ నిగమాల్లో జరిగే సభను నిగమ సభలు అంటారు. ఈ నిగమ సభలో సభ్యులు గహాపతులు అంటారు. ఓకే, అండ్ ఇది దేంట్లో చెప్తుందంటే భట్టిప్రోలు శాసనం మరియు మెగస్తనీస్ ఇండికాలో పేర్కొంది. రైట్. వీటి కాలం నాటి నగరాలు ఏమేమి ఉన్నాయి? ట్రేడ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి? ఇంపార్టెంట్, మనకి డైరెక్ట్గా పెట్టిచ్చేస్తాడు. ఇది ఈ కింద 4 వాటిల్లో ఏది నగరం కానిది అంటాడు, లేదా నగరం అయినది అంటాడు. ఓకే, బారుకచ్చా, కొండాపూర్, ప్రతిష్టాన, సోపార, ధాన్యకటకం, విజయపురి, కళ్యాణం, గోవర్ధన. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సోఫారా అంటే సోప్ తింటూ ఉంటాం కదా మనం. సోప్ తింటామా లేదా? సోప్ మనం నార్మల్గా అన్నం తినాలా, సోంపు తింటామా లేదా? అది బిజినెస్ చేస్తేనే కదా సోంపు వచ్చేది. మనం బయట నుంచి ఎగుమతి దిగుమతి చేసుకుంటాం కదా. ధాన్యాలను కూడా మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటాము. మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటే మన ప్రతిష్ట పెరుగుతుంది, ప్రతిష్టానపురం, మన ప్రతిష్ట పెరుగుతుంది. ఓకే, అండ్ మనం బాగా ట్రేడింగ్, బాగా నగరాలు అభివృద్ధి చెందినాయి అనుకోండి, మనం విజయం పొందుతాము. రైట్, డెవలప్డ్ కంట్రీ అవుతాము. రైట్. నెక్స్ట్ కొండాపూర్. ఈ కొండ మార్గాల్లోనే మనకి ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. సో ఇలా ఒకదానికి ఒక కీవర్డ్ అసైన్ చేసుకుంటూ మీరు చదువుకోవాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సరిహద్దులు. వీళ్ళ సరిహద్దులు ఏమేమి ఉండేవి అనేది ఒకసారి చూసుకుందాము. సామంత రాజ్యులు జనపదాలు అని కూడా అనేవాళ్ళు. ఏదైతే సామంత రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, సామంత రాజ్యం అంటే ఏంటంటే రాజు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి వాళ్ళ మీద
దండెత్తి వాళ్ళ మీద వారు చేసి గెలిచాడు అనుకోండి, అక్కడే ఒక రాజుని వాళ్ళ రాజుని ఏం చేస్తారంటే సామంత రాజు కింద అపాయింట్ చేసేసి వచ్చేస్తాడు. ఇతని కిందే, కాకపోతే అతను పరిపాలిస్తూ ఉంటాడు, ట్యాక్స్ అదంతా కలెక్ట్ చేసి రాజుకు పంపిస్తూ ఉంటాడు. వాళ్ళని సామంత రాజులు అంటాం. ఈ శాతవాహనులు కూడా ఒకప్పటి మౌర్యుల సామంతులు, మర్చిపోకండి, మౌర్యుల సామంతులు శాతవాహనులు. అయితే ఈ శాతవాహనులు ఏం చేసేవాళ్ళు, యజ్ఞశ్రీ శాతకర్ణి కానీ, మన గౌతమపుత్ర శాతకర్ణి కానీ, మొదటి శాతకర్ణి కానీ, వీళ్ళందరూ బాగా యుద్ధాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని సామంతుల కింద పెట్టేసేవాళ్ళు. వీటిని జనపదాలు అని చెప్పి కూడా అంటారు. మీకు గుర్తుంటే మనకి 16 జనపదాలు ఉండేవి. మౌర్యుల సామ్రాజ్యంలో 16 జనపదాలు ఉండేవి. దాని తర్వాత ఆ జనపదాలు వేరు రాజ్యాలుగా మారిపోయినాయి అని చెప్పి మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం. ఈ సామంత రాజులను పూర్వము రాజులు వారి వారసులే పరిపాలించేవాళ్ళు. ఏదైతే ఈ రాజులు ఉండేవాళ్ళు కదా, వీరైతే అక్కడ ఎవరైతే ఓడిపోయారో అతనన్నా పెడతారు, లేదంటే రాజుల వారసులు ఉంటారు కదా, నెక్స్ట్ ఎవరైతే రాజుగా రాబోతున్నారో వాళ్ళని వారసులుగా వదిలేస్తూ ఉంటారు. ఓకే, కుబేరక రాజు పేరు చెక్కిన అస్థికలు భరణి భట్టిప్రోలులో లభించాయి. కుబేరక రాజు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. అతను చెక్కిన అస్థికల భరణి ఏదైతే ఉందో అది భట్టిప్రోలు శాసనంలో లభించింది. ఎలా గుర్తుపెట్టుకుంటాం? కుబేరక అంటే ఏంటి? కుబేరుడు బాగా తింటూ ఉంటాడు. కుబేరుడు ఎలా తింటాడు? ఏదైతే బట్టి చెప్పాను కదా, బట్టి కీవర్డ్ ఏంటి? మనం ఫైర్ పెడతాం కదా, పొగబట్టి, ఇంట్లో పొగబట్టి వాడుతూ ఉంటాం కదా. అయితే ఈ పొగ కుబేరుడు అన్నం తింటాడు. పొగబెట్టి నిప్పు పెట్టి వండితేనే అన్నం తింటాడు కుబేరుడు. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి. కుబేరాన్ని గుర్తురాంగులోనే అతను బాగా తింటాడు పొగబట్టిలో మనం అన్నం వండినంట కుబేరుడు తినేస్తాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మహారథులు అనే పదవి వంశపారంపర్యంగా వస్తుందంట. ఓకే, రాజ్యంలో పన్నులు వసూలు చేయడం వీరి యొక్క ప్రధాన విధి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి కావాలంటే వీరికి పన్నులు రద్దు చేసే అధికారం కూడా ఉండేది. ఓకే, వీళ్ళు పన్నులు వసూలు చేస్తారు, కావాలంటే వీళ్ళు రద్దు కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. పన్నులు విధింపు, తగవులను పరిష్కరించుట, ఏదైతే గొడవలు అవుతూ ఉంటాయి కదా ఆ గొడవల్ని పరిష్కరించుట, వీరికి ఇంతవరకు న్యాయాధికారాలు ఉన్నవి అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళే కోర్టు అన్నట్టు. మహాభోజ పదవి కూడా వంశపారంపర్యంగానే వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీడియో తర్వాత ఈ చాప్టర్ చిన్న చాప్టరు, నెక్స్ట్ 7th యూనిట్ బాగా పెద్దది. 2 వీడియోస్లో నేను కలిపి చేస్తాను. 7A 7B అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.